హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి కాబూలీ చీన గ్రేవీ కర్రీ. కాబూలీ చీనతో ఇలా గ్రేవీ కర్రీ చేసుకోండి ఫ్రెండ్స్, చాలా రుచిగా ఉంటుందండి. ఇది చపాతీ, పూరి, పుల్కా, అన్నంలోకి అయితే అద్రిపోతుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ. బ్యాచిలర్స్ అయితే ఈ కర్రీని అయితే ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా ఈ కర్రీ రెడీ చేసుకోవడానికి 1 కప్పు వరకు కాబూలీ శనగ తీసుకున్నాను. వీటిని గుర్రం శనగలు కూడా అంటారు. తీసుకున్న ఈ 1 కప్పు శనగల్ని శుభ్రంగా కడిగి అవి మునిగేంత వరకు నీళ్లు పోసి వీటిని ఒక నైట్ మొత్తం నానబెట్టాలండి. చూడండి, శనగలు చక్కగా నానిపోయాయి. ఇలా నానడం ద్వారా శనగ అనేది సాఫ్ట్గా రెడీ అయిపోతుంది. ఇలా నానబెట్టుకున్న ఈ శనగల నుండి వాటర్ని పంపి ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో నానబెట్టుకునే శనగల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 మీడియం సైజు ఉల్లిపాయలని పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. బాగా పండిన టమాటాలని 4-5 తీసుకున్నాను. ఇవి చిన్న సైజు టమాటాలు అండి. పెద్దవి అయితే 2 తీసుకుంటే సరిపోతుంది. 2 అంగుళాల అల్లం ముక్కలు కూడా వేసుకోవాలండి. ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకోవాలి. అలాగే బిర్యానీ పువ్వు, 2 అంగుళాల చెక్క, ఒక 3 లవంగాలు, బ్లాక్ ఇలైచి, అలాగే ఒక 3 పచ్చిమిర్చి, ఒక 2 ఎండుమిర్చి, 1/2 టీ స్పూన్ వరకు సాజీరా. ఇవి వేసిన తర్వాత శనగలు మునిగేంత వరకు నీళ్ళని పోయాలి. రుచికి సరిపడా ఉప్పు, అంటే ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకోండి. ఉప్పు వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని కుక్కర్ పై మూత పెట్టుకొని 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 4 విజిల్స్ వచ్చాయండి. ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ పై మూతను మెల్లగా తీసుకోవాలి. చూడండి, 4 విజిల్స్ వచ్చిన తర్వాత మనం వేసుకున్న టమాటా, ఉల్లిపాయ, కాబూలీ శనగ కూడా సాఫ్ట్గా ఉడికిపోయింది. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత శనగల్ని కుక్కర్లోనే ఉంచేసి మనం వేసుకున్న టమాటా, ఉల్లిపాయలు ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి, టమాటో, ఉల్లిపాయ ముక్కలన్నిటిని కూడా ఇలా సపరేట్గా ప్లేట్లోకి వేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, మనకి 4 విజిల్లాకే శనగలు అనేది సాఫ్ట్గా ఉడికిపోయాయి. ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ శనగల్ని పక్కన పెట్టేద్దాం. వాటర్తో సహా శనగల్ని పక్కన పెట్టేయాలి. ఇవి కర్రీలో వేసుకుంటామండి. తర్వాత మనం తీసుకున్న టమాటో, ఉల్లిపాయలని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లగైన తర్వాత టమాటో, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వీటిని మాత్రం వేసుకోవాలి. మసాలా దినుసుల్ని పక్కన పెట్టేయాలి. ఇవి వేసిన తర్వాత మిక్సీపై మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీలోకి పోపు రెడీ చేసుకోవాలి. స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని అందులో 4 టీ స్పూన్ వరకు ఆయిల్ పోయాలి. ఆయిల్ వేడిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, ఒక 2 బిర్యానీ ఆకులు కట్ చేసి అయినా వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా వేసుకోవచ్చు. ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేయాలి. పసుపు పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే టమాటో ప్యూరీ వేసుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్న ఈ టమాటో ప్యూరీని ఆయిల్లో వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 1.5 స్పూన్ వరకు కారం వేసుకోవాలి. ఇది కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అండి. మీరు నార్మల్ కారం అయినా కూడా వేసుకోవచ్చు. ఈ కారం వేయడం ద్వారా కర్రీకి మంచి కలర్ వస్తుంది, చాలా బాగుంటుందండి. 1/2 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేయాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా వేయాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పౌడర్ వేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కారం మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. కారం మగ్గిన తర్వాత ఇందులో 1 స్పూన్ వరకు కస్తూరి మేతిని తీసుకొని 2 చేతులలో నులిమి వేయాలి. ఇలా నులిమి వేయడం ద్వారా ఆ ఫ్లేవర్ అంతా కూడా కర్రీకి బాగా పడుతుంది. కస్తూరి మేతి వేసిన తర్వాత కొద్దిసేపు ఇలాగే ఉంచి ఫ్రై చేసుకోవాలి. బాండీపై మూత పెట్టి కొద్దిసేపు ఇలాగే ఉంచి ఫ్రై చేసుకోండి. కొద్దిసేపు అయిన తర్వాత చూడండి, మనకి మసాలాలన్నీ మగ్గిపోయాయి. కస్తూరి మేతి కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయింది. ఈ విధంగా ఉడికి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇందులో ముందుగా ఉడికించుకున్న కాబూలీ శనగను నీళ్ళతో సహా ఇందులో పోయండి. ఇందులో వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. మనకి ఇక్కడ ఇందులో ఉన్న నీళ్ళే సరిపోతాయండి, ఇంకా ఎక్స్ట్రా నీళ్లు పోసే పని ఉండదు.
బాండిపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఈ గ్రేవీ అంతా తిక్కుగా ఇంతవరకు ఉడికించుకోండి. గ్రేవీ కాస్త తిక్కుగా అయిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, అది ఉడికి మనకి ఆయిల్ అనేది ఇలా సపరేట్ అవుతుంది. గ్రేవీ తిక్కుగా రెడీ అయిపోయిందండి. సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. 1 లేదా 2 నిమిషాల పాటు అలాగే ఉంచి కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కర్రీనంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని దీనినంతా కూడా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి. చూడడానికి ఎంతో కలర్ఫుల్గా, నోటికి ఎంతో రుచిగా కమ్మగా ఉండే కాబూలీ చనా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈసారి కాబూలీ చనాతో ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మనకి హోటళ్ళల్లో, రెస్టారెంట్లో, క్యాంటీన్లలో చేసే కాబూలీ చనా కర్రీ లాగే చాలా బాగుంటుందండి. అంతకంటే రుచిగా రెడీ చేసుకోవచ్చు. ఈ సింపుల్ అండ్ టేస్టీ కర్రీ రెసిపీ మీకు నచ్చిందా ఫ్రెండ్స్? ఆలస్యం చేయకుండా ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు కర్రీ రెసిపీని తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉందని కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మా వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.